ఈరోజు మన జీవితంలో ఎందుకు ఈ అధికారం, ఎందుకు ఈ శక్తి లేకుండా పోయిందంటే, అక్కర్లేని దృశ్యాలు, అక్కర్లేని కార్యాలు, అక్కర్లేని మాటలు, అక్కర్లేని స్నేహితులు, రిలేషన్షిప్స్ ఇవన్నీ పెట్టుకొని నా దేవా నా జీవితంలో ఫలితం లేదే, నా దేవా నా జీవితంలో ఎటువంటి జయము లేదే, ఎటువంటి ఎదుగుదల లేదే అంటే అవ్వదండి. 5వ వచనం చూద్దామండి. నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? అయితే ఇది కూడా ఈజీ రీడ్ వర్షన్లో చూసినప్పుడు, ఇర్మియా మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే మరి గుర్రాలతో నీవు ఎలాగ పరుగు పెట్టగలవు? సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే యోర్దాను నది తీరాన పెరిగే ముండ్ల పొదల్లోకి వస్తే నువ్వేం చేస్తావు అనేది ఈజీ రీడ్లో చదవాలి. అదే వచనాలు మీకు అర్థమైందండి? ఇప్పుడైనా మానవులతో పరిగెట్టప్పుడే నువ్వు అలసిపోతే గుర్రాలతో నువ్వు ఎలాగో పరిగెడతావు? ఈ సురక్షితమైన దేశంలో నేను అలసిపోతే యోర్దాను నది తీరాన పెరిగే ముండ్ల పొదల్లోకి వస్తే నువ్వు ఏం చేస్తావు అని దేవుడు ఇర్మియాని అడుగుతున్నాడు. అర్థమైందా? ఆ 4 వచనాలు ఇర్మియా దేవునితో చేసిన కంప్లైంట్. ఈ 5వ వచనము దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ గుర్రాలతోటి పోల్స్తున్నాడు. నార్మల్గా ఒక హార్స్ స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసా? 48 కిలోమీటర్స్ పర్ అవర్. అది ఫాస్ట్ పరిగెత్తితే 88 కిలోమీటర్స్ పర్ అవర్ అంట. సో 48 కిలోమీటర్ అంటే 50 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే మన బండి స్పీడ్ ఎక్కితే ఎంత ఉంటుంది? 50 ఎంత స్పీడ్ వెళ్తుందో అది నార్మల్గా నడుస్తే అంత స్పీడ్ ఉంటుంది అంట. నార్మల్గా కొంచెం పరిగెత్తితే అది ఫాస్ట్గా పరిగెత్తేటప్పుడు 90 కిలోమీటర్స్ పర్ అవర్, అది స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళిపోతుంది. ఇక్కడ దేవుడు ఏం కంపేర్ చేస్తున్నాడు తెలుసా? మానవులతో పరుగు పందెంకే నువ్వు అలసిపోయావు, గుర్రాలతో పరిగెత్తే సమయం రాబోతుంది, అప్పుడు ఏం చేస్తావు? ఏంటి దేవుడు మానవులకి గుర్రాలతోటి పోలుస్తున్నాడేంటి అని అంటే, వార్ విల్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఫుట్ మెన్. పాదాచారులతో, మానవులతో, ఇందాక చదవం కదా తెలుగులో, పాదాచారులతో, ఫుట్ మెన్ తోటి వార్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఫుట్ మెన్. ఈ ఫుట్ మెన్ ఎవరు అని అంటే, ఎప్పుడైనా చూసారండి ఈ వార్ మూవీస్లో చూసినట్లయితే గుంపులు గుంపులుగా డాలు పట్టుకొని, షీల్డ్ పట్టుకొని చాలా ఒక 100,000 మంది ఉంటారు. వాళ్ళు అసలైన వారా? కాదు. వారు ఎవరు? మొదటిగా ఆ యుద్ధము స్టార్ట్ చేయకముందు వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఎందుకు వస్తారంటే, ఎదురుగా ఉన్న శత్రువులు వారిలో ఎవరైతే వీక్ ఉన్నారో వారందరినీ హతం చేస్తూ ఉంటారు. అయిన తర్వాత అంత క్లియర్ ఫిల్టర్ చేసిన తర్వాత అప్పుడు వస్తారు ఎవరంటే నిజమైన యుద్ధము చేసే వీరులు, ద ఆర్మీ చీఫ్, ద కమాండర్స్, అటువంటి వారు బలవంతులు, శూరులు వస్తారు. ఈ ఫస్ట్లో ఉండే ఫుట్ మెన్ అంతా కూడా వీక్ అయిన వారు. దే నాట్ ద స్ట్రాంగెస్ట్, దే నాట్ మోస్ట్ బ్రేవ్, దే నాట్ ఎక్విప్డ్. వారు అంతగా కాదు, దే నాట్ ద ఫాస్టెస్ట్ పీపుల్. బట్ ఫిల్టర్ చేయడానికి దేవుడు, లేకపోతే యుద్ధంలో చీఫ్ వాళ్ళని పంపిస్తుంటారు. అర్థమైందండి? అటువంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, ఆ ఫుట్ మెన్నే పోరాడలేకపోతున్నావు అంటే పైన ఉన్న వారినే నువ్వు పోరాడలేకపోతున్నావు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇట్లాంటి పోరాటాలు వస్తున్నాయి. ఏంటి తెలుసా? ఏంటి ఫుట్ మెన్ పోరాటాలు మన జీవితంలో అంటే, బిల్లు కట్టలేదు, నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను బాధ పెట్టారు, నా పైన నిందలు వేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు. ఇవన్నీ ఏంటండి? మనుషులతో అంటే చిన్న చిన్న పోరాటాలు. ఏంటి? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నా జీవితం ఇంకా సింగిల్గానే ఉండిపోతుందేమో, నన్ను ఎవరు వివాహం చేసుకోరేమో, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు. ఇవన్నీ ఏంటంట? చిన్న చిన్న పోరాటాలు. ఈ చిన్న పోరాటాలు బట్టే మీరు సనుగుతున్నారు, ఈ చిన్న చిన్న పోరాటాలు బట్టి మీరు భయపడుతున్నారు, ఈ చిన్న పోరాటాలు బట్టి మీరు ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు. నా జాబ్లో అట్లా అన్నారండి. ఒకరోజు జాబ్లో ఎవరో మిమ్మల్ని రెచ్చగొడతారండి. ఎందుకంటే మనుషులు అంటే రెచ్చగొడుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా దైవ భయం కలిగి మనము కైండ్గా, జాలీగా ఉన్నట్లయితే అట్లాంటి వారిని ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అవునా? అవునా? అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఎంత విసుగు వస్తుందంటే వారు చేసే కార్యాలు, మాటలు బట్టి, నేను జాబ్ వద్దు, వదిలేస్తా, నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ ఫ్రస్ట్రేషన్ వద్దు అని చాలామంది ఆపేస్తుంటారు, గివప్ చేస్తుంటారు. అత్త అన్న మాటకి నాకు ఈ భర్త వద్దు అంటారు. అత్త అన్న మాటకి మొన్న చూశాను, ర్యాండమ్గా చూస్తున్నప్పుడు
అత్తగారు పెట్టిన పోరుకంట కోడలు ఆత్మహత్య చేసుకుందంట. ఏంటండి ఇది? అత్తగారు పెట్టిన పోరుకి భర్త లేదు అక్కడ. భర్త భార్య ఏక శరీరం. ఒకవేళ భర్త అంటే కనీసం ఇట్ మేక్స్ సెన్స్. కానీ అత్తగారు పెట్టిన పోరుకి భార్య అంటే కోడలు ఆత్మహత్య చేసుకుందంట. చూడండి, ఇటువంటి చిన్నవే అనుకుంటూ ఉంటాము మన జీవితాల్లో. కానీ మనము డెస్టినేషన్ రీచ్ అవ్వకుండా ఈ చిన్న చిన్న పోరాటాలు మనల్ని అడ్డగిస్తున్నాయి, ఆపు చేస్తుంది. ఈ పరిచర్యకి దేవుడు నన్ను పిలిచాడండి, కానీ వాళ్ళు సరిగ్గా లేరు, వారు సరిగ్గా మాట్లాడరు, వారు తిడుతూ ఉంటారు, కాబట్టి నేను వెళ్ళిపోతా, వెనక్కి వెళ్ళిపోతా అంటే దేవుడు తిన్నగా దీని తర్వాత నీకు ఆ లెవెల్ ఇవ్వబోతున్నాననే సమయంలోనే మీరు వెనక్కి తిరిగితే మళ్ళీ తిరిగిన కొండ చుట్టే తిరగాల్సి వస్తుంది. ఈరోజు ఈ పాదాచారాలు, ఈ ఫుట్మెన్ తోటి మీరు పోరాడలేకపోతే, ఈ చిన్న చిన్న సమస్యలో మీరు ఇంతగా ఫ్రస్ట్రేట్ అయితే, ఇదిగో వస్తున్నాయి గుర్రాలు, అప్పుడేం చేస్తారు అంటే దేవుడు ఏమంటున్నాడు? ఈ చిన్న పోరాటాల తర్వాత పెద్ద పోరాటం వస్తుంది. అవును, మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కావాలంటే పెద్ద పోరాటాలు గుండా వెళ్ళాలి. ఈరోజు చిన్న పోరాటాలకి నేను వెనక్కి తిరుగుతా, చిన్న పోరాటాలకి నాకు అవ్వదు, చిన్న పోరాటాలకి ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నేను చాలాసార్లు మీకు అందరికీ తెలుసు, మామూలుగా నాకు కూడా ఉంటాయి ఫ్రస్ట్రేషన్స్. నేనేమో దేవదూతలాగా చూస్తుంటారు చాలామంది, నాకు ఏం ఉండవు అనుకుంటారు. మాకు కూడా ఉంటాయండి ఫ్రస్ట్రేషన్ సమయాల్లో, ఒత్తిడి సమయాల్లో. దేవా ఏంటి అని కొన్నిసార్లు జుట్టు పీక్కునే అంత ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో నాకు దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఎప్పుడు ఏం మనుషుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోను. మొట్టమొదటిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను. ఎందుకంటే 90% భారం అక్కడే తీరిపోద్ది, అక్కడే నాకు ఆన్సర్ వస్తుంది ఆయన వాక్యం ద్వారా. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో నేను దేవుని సన్నిధికి వెళ్ళా. దేవా ఏంటయ్యా నీకు కనపడదు. సేమ్ ఇర్మియా ఎలాగ మాట్లాడాడు అదే మాటలు మాట్లాడి నేను బైబిల్ ఓపెన్ చేస్తే అదే వాక్యం వచ్చింది. అర్థమవుతుందండి? దేవా నువ్వు చూడవా, నువ్వు పట్టించుకోవా, నువ్వు న్యాయం జరిగించవా, ఎందుకు నీ పోరాటాలు నాకెందుకు రావాలని ఈ మాటలు పలికి నేను ప్రార్థన చేసి నా ఫ్రస్ట్రేషన్ అంతా దేవునితో చెప్పుకొని అప్పుడు బైబిల్ తెరిచా. మళ్ళీ అదే మాటలు వచ్చినాయి, సేమ్ అదే పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, ఇంతదానికే నువ్వు ఇంత అలిసిపోతే, ఈ చిన్న చిన్న పోరాటాలకి నీకు ఇంత కోపము ఫ్రస్ట్రేషన్ వస్తే, నేను గొప్ప పిలుపు కలిగి ఉన్నాను, గొప్ప ఆశ నీ కొరకు కలిగి ఉన్నాను, గొప్ప తలంపులు కలిగి ఉన్నాను, వాటికి నీకు సిద్ధపాటు లేదు. ఇది చిన్న వాటికి నువ్వు ఆగిపోతా, వెళ్ళిపోతా, నాకు వల్ల అవ్వదు అని అంటున్నావు కదా, పెద్దవాటికి యువర్ స్టిల్ నాట్ రెడీ అని అంటున్నాడు. అర్థమైందండి? ఈరోజు మన జీవితంలో స్టక్ అవ్వడానికి కారణం ఏంటిదంటే, అన్ని విషయాలు బట్టి మీరు సనుగుతున్నారు. యూఆర్ కంప్లైనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇది లేదు, అది లేదు, అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, ఇది చికాకు, వీరు చికాకు, ఈ బిల్స్, ఈ జాబ్, ఈ వివాహము, ఇది అది అది ఇది అని మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. కాబట్టి అందుకని ముందుకు వెళ్ళట్లేదు. ప్రతిదీ కూడా జయిస్తూ దేవుని పైన ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నట్లయితే, ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ, ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ. ఇది మీరు అధిగమించకపోతే, ఇది మీరు దాటకపోతే, ఇది మీరు జయించలేకపోతే, ఐ కెన్ నాట్. బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ టెస్ట్. ఒక పరీక్ష తర్వాత ఇంకో లెవెల్, ఒక పరీక్ష తర్వాత ఇంకో లెవెల్, ఇంకో క్లాస్, ఇంకో గ్రేడ్. సేమ్ లైక్ దట్ ఇన్ స్పిరిచువల్ రెల్మ్. ఈ పరీక్షలో నువ్వు గెలవలేదనుకో, అది గెలిచే వరకు దేవుడు వదిలిపెట్టాడు. ఎంతమందికి అనుభవం ఉందండి? am I the only one speaking to myself? Because I saw ఈ పరీక్షలో, ఈ పోరాటంలో కొన్నిసార్లు దేవుడు అంటాడు, ప్రేమించు ప్రేమించు ప్రేమించు. ఎవరిని? భర్తను కాదు. భర్తను ప్రేమించడం సులభం, బిడ్డని ప్రేమించడం సులభమే. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారిని ప్రేమించు ప్రేమించు క్షమించు అని అంటే, నో వే, నో లార్డ్, ఐ కెనాట్ డూ ఇట్. ఎంత అన్యాయం చేస్తారు, ఎంత అన్యాయంగా మాట్లాడు, ఎంత చేస్తారు దేవుడు. నో, దేవుడు అంటాడు, నో నో నువ్వు చేయకపోతే నేనేం చేయలేను, నీ జీవితంలో చేయకపోతే నేను వాడుకోలేను. నాకు నీ గురించి ఇంత గొప్ప తలంపులు ఉంది, గొప్ప ప్లాన్ ఉంది, నువ్వు అధిగమించలేదు, ఇది జయించలేకపోతే నేను చేయలేను అంటే. ఆయన అన్నట్టే చేయలేదు. ఎంత ట్రై చేసినా ముందుకు వెళ్ళలేము. కానీ ఎప్పుడైతే సరే అని ఇంకా డిసైడ్ అయ్యి, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను ప్రభువా అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళామో, అప్పుడు ఒక తలుపు తర్వాత ఇంకోటి, ఒక తలుపు తర్వాత ఇంకో తలుపు తెరవబడ్డది. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు తలపెట్టే దేవుడు మన నిమిత్తమై. దేవుడు అనేది ఎప్పుడైనా క్షమించు అని అంటే మన కోరికే చెప్తున్నాడండి. ఆయనకి ఏం రాదు మనం క్షమిస్తే, క్షమించకపోతే. కానీ మన జీవితంలో కీడు రావద్దని దేవుడు చెప్తున్నాడు.
నువ్వు ప్రేమించు అని అంటే ఆయన కోసం కాదు, మన కోసమే చెప్తున్నాడు. ఎందుకంటే ప్రేమ ఎక్కడ ఉండదో అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, భయంకరమైన కార్యాలు ఉంటాయి. మీ శత్రువుల నిమిత్తమై ప్రార్థన చేయండి అని అంటే నిజంగా ఎవరైనా ప్రయత్నించారా శత్రువుల నిమిత్తమై ప్రార్థన చేయడం? ఎప్పుడైతే శత్రువుల గురించి ప్రార్థన చేస్తామో, ఎంతమందికి ఇటువంటి అనుభవం ఉందో నాకైతే తెలియదు, కానీ ఆ శత్రువులు ఇంకా శత్రువులుగా మనకు కనబడరు. ఎందుకంటే ఒకలాంటి భారము, ప్రేమ, జాలి వాళ్ళ ఎడల కలుగుతుంది. అవునా? దట్ ఈస్ వై గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ ఇన్ వెయిన్. శత్రువుల గురించి ప్రార్థన చేయనప్పుడు దేవుడు అన్యాయంగా అడుగుతున్నాడు కాదు. ఎప్పుడైతే ప్రార్థించడం స్టార్ట్ చేస్తామో ఒకలాంటి ప్రేమ, ఒకలాంటి జాలి, కనికరము వారి ఎడల కలుగుతుంది. ఆ శత్రు మన ముందు వచ్చిన ఇంకా కోపం ఉండదు, ఇంకా పౌరుషము అది ఉండదు, ఆ రేజ్ ఉండదు. ఎందుకంటే ప్రార్థన చేస్తాం కాబట్టి మన దృష్టి, మన పర్స్పెక్టివే మారిపోతుందండి.